హాయ్ ఫ్రెండ్స్, ప్రియదర్శి ఆనందిని హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమంటే సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. మధుసూదన్ తను చేసే వృత్తి వల్ల తన భార్యకి ఇబ్బంది కలుగుతుందని పెళ్లిని తిరస్కరిస్తూ వస్తాడు. అయితే ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు బిర్యానీ స్టాల్ దగ్గర. ఆ అమ్మాయి రమ్య. అయితే పెళ్ళైన కొద్ది రోజులకి భర్త సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదని, అతను రాత్రిపూట దొంగతనాలు చేస్తూ ఉంటాడని తెలుసుకొని ఆమె కూడా దొంగలా మారాలనుకుంటుంది. ఎందుకు అలా మారింది, మారిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళిద్దరినీ పట్టుకోవడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆశా మేరీ అనే ఏ కేసు టేకప్ చేయని పోలీస్ కౌన్సిలర్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేసింది అన్నది మిగిలిన కథ. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ మంచి కథను ఎంచుకున్నాడు. అయితే హిలేరియస్ సీన్లు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ప్రియదర్శి పులికొండకి కమీడియన్గా మంచి పేరుంది. అతని నుంచి ఖచ్చితంగా కామెడీని ఆశిస్తారు. అయితే హీరో కనుక అతనితో కొన్ని కామెడీ సీన్స్ అన్నా చేయించాల్సింది, అవి చేయించడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే హీరోకి హీరోయిన్కి మధ్య వచ్చిన రొమాంటిక్ లవ్ సీన్స్ బాగున్నాయి. ఆనందిని కూడా చూడడానికి కొంచెం నాటు రష్మిక మందన్నలా ఉండి కొంచెం బాగుంటుంది. రష్మిక కంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఆమె అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ప్రియదర్శి పులికొండకి తగ్గ భార్య, తగ్గ జోడి అన్నట్లు అనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్ని రాసిన తీరు కూడా బాగుంది. ఇక సినిమా మొత్తానికి డల్గా, చిరాగ్గా అనిపిస్తూ ఇబ్బంది పెట్టే క్యారెక్టర్లో సుమా కనకాల ఆశా మేరీ పాత్రలో చేశారు. ఆ పాత్ర వచ్చినప్పుడల్లా ఆ పాత్ర మీద వెన్నెల కిషోర్ పాత్ర, సంపత్ పాత్ర చిరాకు పడుతూ ఉంటుంది. సేమ్ మనకు కూడా అదే చిరాకు వస్తూ ఉంటుంది. అంత గొప్పగా తీర్చిదిద్దలేదు ఆ క్యారెక్టర్ని. జబర్దస్త్ రామ్ ప్రసాద్, హైపరాది పాత్రలు కూడా అంతగా నవ్వించలేకపోయాయి. సరైన డైలాగ్స్ రాసుకోలేకపోయాడు దర్శకుడు. నవ్వించే డైలాగ్స్ ఎక్కడా రాసుకోలేదు. ఏదో అలా బాలీవుడ్లో తీసే రొమాంటిక్ కామెడీ లాంటివి తీశాడు. అయితే బాలీవుడ్ వాళ్ళు మంచి రొమాన్స్ కానీ, ఎక్స్పోజింగ్ కానీ, అద్భుతమైన పాటలు కానీ పెట్టి చిన్న లైన్ని ప్రేక్షకులకి అద్భుతంగా వండి వారుస్తారు. ఇక్కడ దర్శకుడు మంచి మ్యూజిక్ పెట్టలేదు, మంచి పాటలు లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అద్భుతమైన లవ్ సీన్స్ లేవు, రొమాంటిక్ సీన్స్ లేవు, ఏమీ లేవు. అవేమీ లేకుండానే రొమాంటిక్ కామెడీని తీశాడు. అప్పుడు అది ఫుల్ మీల్ ఎలా అవుతుంది? అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. పోనీ అద్భుతమైన డైలాగ్స్ ఉండి మల్లేశ్వర టైప్లో గిలిగింతలు పెట్టించే సీన్లు ఎన్నో ఉన్నాయంటే అవి లేవు. యాక్చువల్గా హీరో దొంగతనాలు చేసే విధానం కూడా కామెడీగా అనిపిస్తుంది. వాళ్ళు ఎంచుకునే ఇల్లు, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళకి బిర్యానీలు ఉండడం, ఇల్లుని క్లీన్ చేయడం, ఇవన్నీ ఓకే, పర్వాలేదు. దాన్ని చాలా కామెడీగా చెప్పుంటే లాజిక్లు వెతకుండా చూడొచ్చు. కామెడీగా చెప్పకపోవడం వల్ల జనాలు ఏంటి ఎలా చేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. పోలీస్ పాత్రలు కూడా చాలా వెటకారంగా, చాలా లేజర్గా, మాకేం పని ఉండదు అన్న టైప్లో వాటిని చూపించడం ఇంకొక మైనస్ పాయింట్. ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే కథని కామెడీగా చెప్పకపోవడం పెద్ద మైనస్. అయితే ఫోటోగ్రఫీ చాలా బాగుంది. హీరో హీరోయిన్లకి వేసిన కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ చాలా బాగా చేశారు. హీరో తల్లిదండ్రులు, హీరోయిన్ తల్లిదండ్రులు కనబడతారు, హీరో ఫ్రెండ్స్ ఉంటారు, అంతే. పెద్దగా క్యారెక్టర్స్ ఉండవు. ఈ మధ్య ఇంటర్నెట్లో ఫేమస్ అయిన రాజారాణిలు, మన గ్రేట్ ఆంధ్ర తాత, సంక్రాంతికి వస్తున్నాలో బుల్రాజు, వీళ్ళందరూ చిన్న చిన్న గెస్ట్ అపీరెన్స్లు ఇచ్చి ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తాయి ఆ సీన్లు. అయితే సినిమాలో కొంతలో కొంత హీరోని ఇష్టపడే భార్య పాత్రలో నటించిన ఆనందిని క్యారెక్టర్ సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది, అంతే. ఈ సినిమాను ఒకసారి అందరూ చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు, అలాగని వావ్ సూపర్ అనిపించే సన్నివేశాలు కూడా లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?